I am Dr. Vamsi Krishna Kanduri, endodontist, FMS Dental Hospitals, Hyderabad. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే పంటి పుచ్చు లేదా ఇన్ఫెక్షన్ నర్వ్స్ దాకా వెళ్ళినప్పుడు చేసే ట్రీట్మెంట్ని రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటాము. దీంట్లో సింగిల్ విజిట్ ఉంటుంది, మల్టిపుల్ విజిట్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కూడా ఉంటుంది. రెండు సేఫే. రెండు ఎప్పుడెప్పుడు చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్కి వాపు, నొప్పి, పస్ డిశ్చార్జ్ ఇలాంటివి ఏవీ లేనప్పుడు, పేషెంట్ వెంటనే ఊరు వెళ్ళాలి అన్నప్పుడు అండ్ రూట్ కెనాల్ ఎనాటమీ నార్మల్గా ఉన్నప్పుడు సింగిల్ విజిట్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేస్తాము. మల్టిపుల్ విజిట్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అన్నది పేషెంట్కి బాగా నొప్పి ఉన్నప్పుడు, వాపు ఉన్నప్పుడు, పస్ డిశ్చార్జ్ ఉన్నప్పుడు, ఇదివరకు చేసిన రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఫెయిల్ అయినప్పుడు, అంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు, రూట్ కెనాల్ ఎనాటమీ చాలా కాంప్లెక్స్గా ఉన్నప్పుడు, ఇలాంటి కేసెస్లో మల్టిపుల్ విజిట్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేస్తామన్నమాట. సింగిల్ విజిట్ అయినా మల్టిపుల్ విజిట్ అయినా ద బేసిక్ ప్రొసీజర్ ఆఫ్ ద ట్రీట్మెంట్ సేమే ఉంటుంది అనమాట. ఇనీషియల్గా మనం యాక్సిస్ ఓపెనింగ్ అని చేస్తాము. ఆ తర్వాత పంటి నర్వ్స్ ఉంటాయి, వాటిని వేరే వేరే ఇన్స్ట్రుమెంట్స్తో క్లీన్ చేస్తాం. దాన్ని బయోమెకానికల్ ప్రిపరేషన్ అంటారు. ఆ తర్వాత మెడిసిన్స్ పెట్టి క్లోజ్ చేస్తాం, దాన్ని ఆబ్చురేషన్ అంటాం. ఇది బేసిక్ ప్రొసీజర్. ఇప్పుడు పేషెంట్స్కి వాపు ఉంది లేదా కెనాల్స్లోంచి పస్ డిశ్చార్జ్ అవుతుంది, ఇలాంటి టైమ్స్లో అడిషనల్గా మనం లేజర్ అసిస్టెడ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేస్తాం అనమాట. లేదంటే కొన్నిసార్లు ఎనాటమీ చాలా చాలా కాంప్లెక్స్గా ఉంటుంది, అలాంటి టైమ్స్లో మనం సిబిసిటీ అసిస్టెన్స్ తీసుకుంటాం అండ్ మైక్రోస్కోపిక్ అసిస్టెన్స్ కూడా తీసుకుంటాం. పెయిన్ ఎక్కువ ఉంటుంది ఆ సింగిల్ విజిట్లో లేదా మల్టిపుల్ విజిట్లో. కొంతమందికి అసలు పెయినే ఉండదు, కొంతమందికి పెయిన్ ఉంటుంది, కానీ అది ఒక 3 to 7 days లోపు తగ్గిపోతుంది. అండ్ మోస్ట్లీ పెయిన్ అసలు ఉండదు. ఇట్స్ కంప్లీట్లీ అ పెయిన్లెస్ ప్రొసీజర్. ఇంకొకటి ఏంటంటే, మెడిసిన్స్ ఎప్పుడు వాడాలి, సింగిల్ విజిట్ మల్టిపుల్ విజిట్ అని ఉండదు. బేసికలీ మీకు ఇన్ఫెక్షన్ ఉందా లేదా అన్న దాన్ని బట్టి, మీకు ఇన్ఫెక్షన్తో పాటు వాపు ఉన్న, జ్వరం ఇలాంటివి ఉంటే డాక్టర్ యాంటీబయాటిక్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు. అండ్ పెయిన్ ఎక్కువగా ఉంటే మీకు పెయిన్ కిల్లర్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు. సక్సెస్ రేట్ అన్నది సింగిల్ విజిట్కైనా మల్టిపుల్ విజిట్కైనా ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటుంది అనమాట. పేషెంట్ అవైలబుల్గా ఉన్నారా లేదా, ఇన్ఫెక్షన్ ఎంత ఉంది, ప్రాపర్గా ఇచ్చిన మెడిసిన్స్ వాడుతున్నారా లేదా, అండ్ విజిట్కి ప్రాపర్గా వస్తున్నారా లేదా, ఎనాటమీ ఎలా ఉంది, వీటన్నిటిని బట్టి ద సక్సెస్ రేట్ విల్ బి వేరియింగ్. త్వరగా ట్రీట్మెంట్ అయిపోతే అది సక్సెస్ అవుతుందని కాదు, లేదా మల్టిపుల్ విజిట్స్ తీసుకుంటే అది ఫెయిల్ అవుతుందని కాదు. ఎఫ్ఎంఎస్ డెంటల్ హాస్పిటల్లో టీమ్ ఆఫ్ డెంటల్ స్పెషలిస్ట్ మీ సినారియోని బట్టి, మీ కేస్ని బట్టి మీకు ఒక ట్రీట్మెంట్ ప్లాన్ రికమెండ్ చేస్తారు, సో దట్ మీ ట్రీట్మెంట్ ప్రాపర్గా అవడానికి అండ్ సక్సెస్ అవ్వడానికి.